श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి ముఖ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా, ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. మిథున రాశి వారు మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలిగేటువంటి అవకాశాలు కనబడతాయి, కానీ ఎక్కడా కూడా అప్పు తీరేటువంటి మార్గాలు కనిపించవు. మీకు అవకాశాలు మాత్రమే కనబడతాయి. ఈ అవకాశాలని మీరు అందిపుచ్చుకునేటువంటి రానున్న రోజుల్లో ఉంటాయి. అప్పుల వాళ్ళు అనేటువంటివి ఎక్కువ బాధించేటువంటి అవకాశం లేదు, మరొక అవకాశం ఇచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే వినడం జరుగుతుంది, కానీ డాక్యుమెంట్స్ మీ దగ్గరకు రావడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఈ మిథున రాశి వారు నిరుద్యోగ విషయంలో ఈ నెల కూడా నిరుత్సాహమే గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు జనాల్లో ఆకర్షణ అనేటువంటి తగ్గుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. పాత స్నేహితుల వల్ల మీరు చేజిక్కించుకునే అవకాశం చేజారేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. అదే చివరి వరకు వచ్చి ఈ అవకాశం నేను మిస్ అయిపోయానే అనేటువంటి బాధ అయితే మిథున రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 14వ తారీఖు నుంచి 23 వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. స్థిరాస్తిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకంటూ కాస్త జగం భూమున్నా ఉండాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చి అప్పు చేసి మరీ మీరు స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా
మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం విషయంలో ఇహ పూర్వం వచ్చినటువంటి బాధ ఏదైతే ఉందో అదే పునరుద్ధి కావడం, లేదా ఇక పూర్వం మీరు ఏదైనా సర్జరీ చేయించుకుని ఉంటే కనుక అందులో ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు జరిగేటప్పుడు చేతి భుజం దగ్గర నుంచి మోచేతి వరకు కూడా ఎముకలు విరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక మార్చి 11వ తారీఖు నుంచి కలిసి వచ్చే సూచన చెప్పవచ్చు. వీరికి పాల ఉత్పత్తికి సంబంధించి కానీ, కోళ్ళ పరిశ్రమ కానీ, అదేవిధంగా ఫుడ్కి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేయడం సూచన చెప్పవచ్చు. వ్యాపారం ప్రత్యక్షంగా చేయండి, కలిసి వచ్చేయడం సూచన. ఎక్కడా పరోక్షంగా మాత్రం వ్యాపారం ఈ నెలలో మిథున రాశి వారు చేయవద్దు. పైగా ఆడవారు సంతానం కొరకు ఎవరైతే శుభవార్త వినాలి అనుకుంటున్నారో ఉగాది తదనంతరం నుంచి కూడా ఒక శుభవార్త అయితే ఈ నెలలో మీరు ఖచ్చితంగా వింటారు. వివాహం కొరకు చూసేటువంటి వారికి అంత శుభసూచకంగా ఎక్కడా గోచరించడం లేదు. ఈ మిథున రాశి వారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడం, ఇతరులకి అత్యవసరార్థం ధనాన్ని తక్కువలో ఇచ్చి ఆభరణాలు కొనుక్కోవడం చేస్తూ ఉంటారు. పైగా వీరి ఆలోచన ధోరణి పూర్వ ఆలోచన ధోరణి కంటే విభిన్నంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మిథున రాశి వారు ప్రతిరోజు కూడా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశానికి పాకులాడుతూ ఉంటారు. ఈ నెలలో మిథున రాశి వారు దత్తాత్రేయ ఆరాధన చేయడం లేదా గురుపారాయణ పఠించడం అత్యంత శుభసూచకంగా ఉంటుంది. నిత్యము కూడా చందనాన్ని వృత్తలాకారంగా ధరించండి. శ్రీ దత్తకటాక్షం కలుగుతూ ఉన్నత స్థితిగతులు పొందడం జరుగుతుంది. మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది. ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు, నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలననే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది. ఇతరితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. చదువు మీద కాస్త శ్రద్ధ అనేది తగ్గుతుంది. నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేది పెరుగుతుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే, మనం ఇలాగే ఉండాలి, రానున్న రోజులు మనవేలే, ఈ నెల ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టుకాలంగానే ఉంది. అవకాశాలు లభించవు, శ్రమించాలి అనేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త డిప్రెషన్కు లోని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ సీ ఫుడ్స్, చేపలు, రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ, రైతు పంటకు సంబంధించినటువంటి ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వెచ్చించండి. రూపాయి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ చేసుకుంటారు. స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు. విలువైన వస్తువులు, అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గుండెకి సంబంధించి కానీ, కిడ్నీస్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వర ఆరాధన కానీ, నారాయణ ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా కలిసి వచ్చే సూచన. అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.